నమస్కారం, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 8 రివ్యూ. ఎలా అనిపించింది ఎపిసోడ్? సండే ఎపిసోడ్ కదా, మోస్ట్లీ ఫన్ డే లాగే కాకుండా మిగతా ఆస్పెక్ట్స్ కూడా టచ్ చేయడం వల్ల కొంచెం చూడాలనే ఆసక్తి, ఇంట్రెస్ట్ అనేది కలిగింది కదా. ఎస్, అండ్ చూసుకుంటే ఫస్ట్ ఫన్ డే, సండే అంటే ఫన్ డే మాత్రమే కాదు, ఈసారి పే డే కూడా అన్నట్టుగా చెప్తారన్నమాట. వీక్ మొత్తం చేసిన దాని మీద పర్ఫార్మెన్స్ బేస్ మీద ఓవరాల్గా వాళ్ళకి ఏదైతే వాళ్ళ ప్రైజ్ మనీ ఉంటుందో అది స్టార్టింగ్లో 0 అని చూపించారు కదా, ఆ 0 నుంచి ఇప్పుడు ఫస్ట్ వీక్ వీళ్ళ పర్ఫార్మెన్స్కి 5 lakhs అనేది ఫస్ట్ అనౌన్స్ చేశారు. కానీ బిగ్ బాస్ ఆ 5 lakhs నుంచి 3 lakhs తగ్గించారు, ఎందుకంటే మధ్యలో వీళ్ళు రూల్స్ ఫాలో అవ్వడం మానేశారు కాబట్టి. ఇదేదో బాగుంది. ఇప్పుడు 3 lakhs వాళ్ళ అకౌంట్లో ఉంది, సో ఇంకా 50 lakhs వరకు అది తీసుకెళ్తారా, మధ్యలో ఏమన్నా ఆపేస్తారా 50 వరకు రాకుండా అనేది చూడాలి. మొత్తం బిగ్ బాస్ చేతుల్లో ఉంది. ఆయన ఏమనుకుంటే, ఆయన ఇవ్వాలనుకుంటే 10 రూపాయలు ఇచ్చి పంపిస్తారు, లేకపోతే అసలు నేను ఇవ్వను రా భయ్, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నా కూడా అడిగే దిక్కు అయితే లేదు. ఎందుకంటే ఆయన రూల్స్ ప్రకారంగా అలా కట్ చేసే తెలివితేటలు ఆయన ఉన్నాయి. ఇప్పుడు ఓటింగ్ అనేది ఓటింగ్ రాని వాళ్ళనే కదా బయటికి పంపించగలిగేది. ఎవరు వాళ్ళంత నెగిటివ్ ఉన్నారు కాబట్టి పబ్లిక్ ఓటే లేదు అన్నట్టుగా అందరూ అనుకున్నారు. బట్ ఆ మనిషిని అంత నెగిటివ్గా చూపగలిగే ఆ ప్లానింగ్ కూడా బిగ్ బాస్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఖచ్చితంగా ట్రిగ్గర్ అయ్యే విధంగాను, నెగిటివ్గా ఈ కంటెస్టెంట్ అయితే ఇలా రియాక్ట్ అవుతాడు అన్నట్టుగా వాళ్ళు ముందే మైండ్లో ఫిక్స్ చేసుకుని తద్వారా సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి ఓటింగ్ రాకుండా చేయగలిగే స్టామినా కూడా బిగ్ బాస్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, సో మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండే గేమే కాబట్టి ఈ ప్రైజ్ మనీ అనేది వాళ్ళకి నచ్చినట్టుగా అటు ఇటు ట్విస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ తర్వాత చూసుకుంటే, అవును, ఎలిమినేషన్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మణికంఠ అండ్ బేబక్క వాళ్ళిద్దరూ లాస్ట్ వరకు ఉన్నారు. కానీ ఓటింగ్ వరకు చూసుకుంటే మణికంఠ సెకండ్ పొజిషన్లో ఉన్న టాప్ లెవెల్ ఓటింగ్. ఫస్ట్ 2 ప్లేసెస్లో విష్ణుప్రియ ఫస్ట్ ఉంటే నెక్స్ట్ ఇమీడియట్గా మణికంఠకి మంచి సాలిడ్ ఓటింగ్ అయితే ఉంది. ఆయన కానీ సెకండ్ ప్లేస్లో ఎందుకు పెట్టారు, లాస్ట్ బస్ట్ 1 ప్లేస్లో ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు లాస్ట్ సీజన్ చూసుకుంటే శోభ ఒకసారి అనేది చూసారా, అసలు శోభ కూడా ఎలిమినేషన్ రౌండ్లో తను ఉన్నప్పుడు అరే తను సేవ్ అయింది. అవికి సేవ్ అయ్యాక తను ఏమంది, ఒరే నేను యాక్చువల్లీ టాప్ 5లో నన్ను నేను ఊహించుకున్నాను, బట్ ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళానంటే, ఎలిమినేషన్ రౌండ్ దాకా వెళ్ళి వచ్చానంటే నాకంత ఓటింగ్ లేదనమాట, సో ఇంకా టాప్ 5 మీద ఆశలు వదిలేసుకున్నట్టే అని ఆవిడ అంది. సో బేసిక్గా బయట ఉండే వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. ఎలిమినేషన్ రౌండ్లో ఉండే వాళ్ళు బాటమ్ 2 అన్నట్టుగా ఒక ముద్ర అనేది పడిపోయింది. అది బాటమ్ 2 అనేది ఎప్పటికీ కాదు, మామూలుగా జంబుల్ చేసి పెడతారు. ఎవరి కాంబినేషన్లో ఈ ఎలిమినేషన్ రౌండ్ పెడితే చూడడానికి బాగుంటుంది, లేదా హౌస్లో ఉన్న వాళ్ళు నమ్మేటట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఇలా 1,00,000 వాళ్ళ ప్లాన్స్ వేసుకొని అది చేస్తుంటారు అన్నమాట. సో ఎలిమినేషన్ రౌండ్, సో ఆ ప్రకారంగా శోభ లాస్ట్ సీజన్లో ఇచ్చిన పాయింటే కంప్లీట్గా స్ట్రైక్అవుట్ చేయాలనే ఉద్దేశంతో, కంటెస్టెంట్స్కి ఇట్లా ఇది ఉండొద్దు అనే ఉద్దేశంతో ఎలిమినేషన్ రౌండ్లో మణికంఠని ఇంక్లూడ్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి తోడు మణికంఠ ఏంటి, ఆయన మాటికి ఆయన పర్సనల్ లైఫ్ తీసుకుని ఎమోషనల్ అవ్వడం, దానివల్లే మిగతా కంటెస్టెంట్స్ కూడా చిరాకు రావడం అనేది అందరం చూసాం. కాబట్టి మణికంఠ లాంటి ఒక కంటెస్టెంట్ని బిగ్ బాస్ ఎప్పుడు వదులుకోరు, ఎందుకంటే ఆయన వల్ల విపరీతమైన కంటెంట్ వస్తుంది. సోనియా తర్వాత ఈ సీజన్లో ఎవరైనా ఫస్ట్ వీక్ త్రూ అవుట్ హైలైట్ అయ్యారు, త్రూ అవుట్ వాళ్ళ ఎపిసోడ్స్ వాళ్ళ మీద బేస్ అయ్యాయి అని అంటే అది ఖచ్చితంగా మణికంఠ అనే చెప్పాలి. సోనియా అండ్ మణికంఠ డౌట్ లేకుండా ఫస్ట్ వీక్ విన్నర్స్. సో అందులో సెకండ్ థాటే లేదు, ఎక్సెప్ట్ ఎమోషనల్ అయ్యే ఆ ఆస్పెక్ట్ తప్ప మిగతా ఆస్పెక్ట్లో మణికంఠ చాలా స్ట్రాంగ్గా మాట్లాడగలిగాడు, వెళ్ళి స్ట్రాంగ్గా కడిగేయగలిగాడు. వాళ్ళు ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ అంత ఈజీగా వదులుకోడు. అలా ఇప్పుడు ఆయన పర్సనల్ మ్యాటర్ తీస్తే హౌస్లో వాళ్ళకి అది చాలా చులకనయ్యాడు, బయట ఆడియన్స్లో కూడా చాలా చులకనయ్యాడు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ పక్కన పెడితే మిగతా ఆస్పెక్ట్స్లో మణికంఠ బాగున్నాడు కాబట్టి, సో ఇప్పుడు ఆ ఆస్పెక్ట్కి నాగార్జున గారు నిన్న ఆల్రెడీ క్లాస్ పీకేశారు కాబట్టి అది నువ్వేదన్నా స్ట్రాంగ్గా ఉండాలి, అలా మాటికి అలా ఏడవద్దు, అది చేయొద్దు అన్నట్టుగా నాగార్జున గారు చెప్పేశారు. కాబట్టి ఇవాళ మళ్ళీ ఆయనకు ఒక అలర్ట్ లాగా, బాబు నువ్వు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు నీకు ఓటింగ్ లేదు అని చెప్పడానికి ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్ దాకా మణికంఠని తీసుకెళ్లారు. ఎందుకు? మణికంఠని అలర్ట్ చేయడానికి. ఒరే బాబు నీకు అంత ఓటింగ్ లేదురా బాబు, నువ్వు అసలు చాలా లీస్ట్లో ఉన్నావు అని మణికంఠ తనకి తాను
బ్రెయిన్ వర్క్ చేసుకుంటే తనకి తట్టే పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇమీడియట్గా నాగార్జున గారు సాటర్డే రోజు చెప్పిన పాయింటే, అన్నెసరిగా ఎమోషన్ అయ్యి దానివల్ల స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టుగా నాగార్జున గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఆ పాయింట్ మైండ్లోకి తీసుకొని దానికి తగ్గట్టుగా తనని తాను మలుచుకుంటేనే మనకంటే బెటర్ కంటెస్టెంట్ అవుతాడు, ఇంకా మంచి కంటెంట్ ఇస్తాడనే ఉద్దేశంతో బిగ్ బాస్ వాళ్ళు కావాలని మనకంటనే సేవ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం అనమాట ఇదంతా. అండ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఏదైతే ఎంటర్టైన్మెంట్ టాస్కుల తర్వాత ఈ బోర్డులు వేసే టాస్క్ ఏదైతే ఉందో అక్కడ నబీల్ యష్మికి ఇచ్చారు. చాలా స్వార్థం ఉంది అమ్మాయిలో, అన్ని పనులు మాకే ఇచ్చారు అన్నట్టుగా చాలా క్యాజువల్గా చెప్పేశారు. ఇప్పుడు నబీల్ కానీ, శేఖర్ భాషా కానీ, లేకపోతే ఇంకోరు ఆదిత్య ఓం కానీ, ఇలాంటి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళంతా యాక్టివ్గా లేరు, హౌస్లో డల్ ఉన్నారు అన్నట్టుగా నాగార్జున గారు ఫీడ్బ్యాక్ ఇచ్చాక, ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా ఎవరైతే వీకెండ్లో నాగార్జున గారు ఇచ్చే ఫీడ్బ్యాక్ని తీసుకుంటారో, ముఖ్యంగా సాటర్డే ఎపిసోడ్లో ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుంటారో, దానికి తగ్గట్టుగా ఫర్దర్ వీక్స్లో యాక్ట్ చేస్తారో వాళ్ళకే మంచి స్కోప్ ఉండే అవకాశం అయితే ఉంది. బిగ్ బాస్ హౌస్లో లాంజివిటీ పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ నబీల్ కానీ, లేకపోతే శేఖర్ భాషా, ఆదిత్యం, ఇలాంటి వాళ్ళందరికీ నాగార్జున గారు ఆల్రెడీ మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ని చేతుల్లోకి తీసుకొని దానికి తగ్గట్టుగా యాక్ట్ చేయాలా లేదా, ఇక్కడ బేసిక్గా ఒక మనిషి గురించి నెగిటివ్గా చెప్పే అవకాశం ఉంది అక్కడ, నబీల్కి కానీ, శేఖర్ భాషకు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ, ఆదిత్య ఓం కానీ వాళ్ళ ముగ్గురు పాజిటివ్ ఆస్పెక్ట్లోనే వెళ్ళారు. వాళ్ళ ముగ్గురు చిల్ అవుతూ ఒక నార్మల్ పాయింట్, ఎందుకులే వాళ్ళని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నార్మల్ ఏదో ఆడుతూ పాడుతూ చెప్పే ఆట విడుపు పాయింట్సే చెప్పారనమాట. నబీల్ ఏం చెప్పాడు, యష్మి చాలా స్వార్థం, అంటే అన్ని పనులు మాకే ఇచ్చిండ్రు అన్నట్టుగా అదొకటి. ఆదిత్య ఓం కానీ ఇప్పుడు ఇంకెవరో ఒకరు శేఖర్ భాషను ఇలాగే సెలెక్ట్ చేసుకున్నారు. శేఖర్ భాషను సెలెక్ట్ చేసుకుని వీళ్ళు ఏమంటున్నారు, ఆయన వేసే జోకులు చాలా కుళ్ళు ఉంటే దానికి నవ్వలేక సావాలి అన్నట్టుగా, అది చాలా లైట్ వెయిటెడ్ పాయింట్స్. అభయ్ కూడా యష్మిని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఆమె స్వార్థము తనే గెలవాలనే ఉద్దేశంతో గెలుపు కోసం ఏమైనా చేస్తుంది అన్నట్టుగా ఒక పాజిటివ్ యాంగిల్లో చెప్పేశారు. దానికి అందరూ క్లాప్స్ కొట్టారు. ఇలాంటివి ఆడియన్స్కి నచ్చుతాయా, లేకపోతే ఎవరన్నా ఇద్దరు ఇట్లా గుద్దుకుంటే తన్నుకుంటే ఇవి బిగ్ బాస్ ఆడియన్స్ ముఖ్యంగా ఎలాంటివి ఎంజాయ్ చేస్తారు? ఇద్దరు పాజిటివ్గా ఉంటూ అబ్బా ఎంత చిలక కోరికల్లాగా ఎంత బాగున్నారా అనే వాళ్ళని బిగ్ బాస్ లవర్స్ చూడడానికి ఎంజాయ్ చేస్తారు, లేకపోతే కుమ్ములాడుకునే వాళ్ళని ఎంతగా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? సో ఇవాళ ఎపిసోడ్లో మనకు ఎక్కువ రిజిస్టర్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు, సరియు, విష్ణుప్రియ, వీళ్ళిద్దరు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అంత పెద్ద ఇష్యూ నడిచింది కాబట్టి త్రూ అవుట్ అందరూ సరియు అంటున్నా, సోనియా, నాకు ఈ పేరు అనేది పోయేలా లేదు, సోనియా అంటున్నారు కాబట్టి సోనియా పేరు బాగా రిజిస్టర్ అయింది వాళ్ళ ఎపిసోడ్, సోనియా కానీ విష్ణుప్రియ. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ అంత సీరియస్ అయింది, వాళ్ళిద్దరు ఒకరికొకరు వర్బల్ వార్ అనేది ఆ రేంజ్లో చేసుకున్నారు కాబట్టి వాళ్ళే మైండ్లో ఉన్నారు. సో బేసిక్గా ఇలాంటి ఆస్పెక్ట్సే బిగ్ బాస్లో వర్కౌట్ అవుతాయి. మీరు పాజిటివ్గా ఉండాలి అంటే ఇట్లా కుటుంబం, అన్నగారి కుటుంబం అంటూ ఇట్లా ఫ్రెండ్లీ వైబ్స్ అంటూ తీసుకురావాలంటే దానికి బిగ్ బాస్ అక్కర్లే. బయట ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ బయట వర్కౌట్ అవుతుంది, బయట బబ్బా ఎంత మంచోళ్ళరా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ బిగ్ బాస్ లవర్స్కి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కాదు, బిగ్ బాస్ లవర్స్ ఆడియన్స్కే కాదు, అసలు బిగ్ బాస్ వాళ్ళకు కూడా అలాంటి కంటెంట్ అవసరం లేదు, ఎందుకంటే దానివల్ల ఒరిగేది ఏమీ లేదు కాబట్టి. సో ఎవరెవరైతే పాజిటివ్ పాయింట్లు చెప్పారో వాళ్ళందరూ నాకు తెలిసి ఆల్మోస్ట్ జీరో ఇంపాక్ట్ చేసిన వాళ్ళే అవుతారనమాట. అండ్ తర్వాత చూసుకుంటే ప్రేరణ అండ్ కిరాక్ సీత వాళ్ళిద్దరి మీద రీసెంట్గా అయిన ఆ ఇష్యూ ఏదైతే ఉందో డస్ట్బిన్ ఇష్యూ, ఆ ఇష్యూ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తూ ఆ అమ్మాయిని నమ్మడానికి వీల్లేదు, జోక్గా నేను అన్నది మామూలుగా అన్నది కూడా చాలా పర్సనల్ లెవెల్లో తీసుకుంటుంది, చాలా హర్ట్ అయిపోతుంది, నేను సారీ చెప్పినా కూడా తను తీసుకోలేదు అన్నట్టుగా అయితే ప్రేరణ చెప్తుంది అనమాట. అంటే బేసిక్గా కిరాక్ సీత ఉద్దేశం ఏంటి, ఈమె సారీ అనేది నిజంగా షీ డిడ్ నాట్ మీన్ ఇట్, కానీ ఏదో చెప్పేసింది, నార్మల్గా తను తప్పు చేసిందని తనకు అర్థం కాకుండా కూడా సారీ చెప్పేసింది, అది కరెక్ట్ కాదు కదా అని కిరాక్ సీత అంటుంది. బట్ లాజిక్ ప్రకారంగా చూస్తే తను తప్పు చేయలేదని తను అనిపించకపోయినా కూడా సారీ వచ్చి చెప్పిందంటే, సో తను ఆ ఇష్యూ కంటే కూడా, ఆ తప్పొప్పుల కంటే కూడా తన ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తుందనే కదా. ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇచ్చే అమ్మాయిని ఇప్పుడు కిరాక్ సీత కాదనుకుంటుందంటే తప్పెవరిది? కిరాక్ సీతదే. ఆడియన్స్ ఎప్పుడు ఎవరి వైపు ఉంటారు? ప్రేరణ వైపే ఉంటారు. ఎందుకంటే అరే తను తప్పు చేసిందో లేదో పక్కన పెడితే తను కిరాక్ సీత కోసం ఫ్రెండ్షిప్ కోసం తగ్గి సారీ చెప్పగలుగుతుంటారా, ఎంత గ్రేట్ రా అన్నట్టుగా అది అనుకుంటారు కదా. సో
బిగ్ బాస్ ఆడియన్స్కి ఏది నచ్చుతుంది, ఈ ఏదైనా సిచ్యువేషన్లో మనం ఉండే విధంగా కాకుండా ఏ విధంగా ఉంటే జనానికి నచ్చుతుంది అనే దాన్ని బట్టి ఏ కంటెస్టెంట్ అయినా ముందుకెళ్తే వాళ్ళకి హౌస్లో ఎప్పుడైనా లాంజివిటీ అనేది ఉంటుంది. అంటే నువ్వు చెప్పేది ఏంటి, ఇప్పుడు హౌస్లో ఇట్లా నటించాలా, ఫేక్గా ఉండాలా అంటే ఫేక్గా ఉండాలి, నటించాలని కాదు, జనాలకు నచ్చే విధంగా ఉండాలి. జనాలకు నచ్చే విధంగా ఉంటేనే జనాలు ఓట్లేస్తారు. కాబట్టి వాళ్ళ విధంగా నేను ఇంతే, నా యాటిట్యూడ్ ఇంతే, మీరేసే ఓట్లకి నేనేమి వాల్యూ ఇచ్చి నా క్యారెక్టర్ మార్చుకోను అన్నట్టుగా ఉంటే జనాలకు అది యాటిట్యూడ్ లాగే అనిపిస్తుంది. యాటిట్యూడ్ లాగా అనిపించినప్పుడు వాళ్ళు ఓట్లు ఎందుకు వేస్తారు, ఎందుకు వేయాలి అసలు అది. అండ్ తర్వాత నిఖిల్ నిఖిల్ కూడా చాలా సిల్లీ పాయింటే తీసుకున్నారు. శేఖర్ భాషను సెలెక్ట్ చేసుకుని దోమా అని సెలెక్ట్ చేసుకుని ఆయన జోక్స్ మీద చేశాడనమాట. నిఖిల్ యాక్చువల్లీ వేయాలనుకుంటే బేబక్కకి ఈజీగా వేయచ్చు. బేబక్క ఒక వేస్తూ ఒక నెగిటివ్ పాయింట్ అయితే చెప్పొచ్చు. కానీ స్టిల్ ఆయన బేబక్కను చూస్ చేసుకోకుండా ఎందుకు అన్నెసరిగా దాన్ని డ్రాగ్ చేసి ఒక శత్రుత్వం పెంచుకోవాలనే ఉద్దేశంతో తను లైటర్ వెయిన్లోనే వెళ్ళాలని డిసైడ్ అయ్యి శేఖర్ భాష వైపు వెళ్ళాడనమాట. నిఖిల్ శేఖర్ భాషను సెలెక్ట్ చేసుకోవడం నా దృష్టిలో అది ఒక పాజిటివ్ పాయింటే అవుతుంది. వేరే వాళ్ళు ఏదో సేఫ్ సైడ్గా ఎందుకు అన్నెసరీ నెగిటివిటీ అన్నట్టుగా అనుకున్నారు నబీల్ కానీ ఆదిత్య ఓం కానీ ఇలాంటి వాళ్ళు. బట్ అంటే నబీల్ శేఖర్ భాషను సెలెక్ట్ చేసుకోకుండా యష్మిన్ సెలెక్ట్ చేసుకున్నా సేఫర్ సైడ్ చూసుకున్నాడు కదా, ఎందుకు అన్నెసరీ ట్రిగ్గర్ చేయాలనే ఉద్దేశంతో. బట్ నిఖిల్ అయితే బేబక్కను చూస్ చేసుకునే చాయిస్ ఉన్నా కూడా శేఖర్ భాషను సెలెక్ట్ చేసుకుని ఒక జెంటిల్మెన్ వేలో బిహేవ్ చేశాడని చెప్పాలి. ఆ జెంటిల్మెన్ వే బిహేవ్ చేయడమే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం అంటారు. ఆడియన్స్ అట్రాక్ట్ అవుతా ఆబ్వియస్లీ నిఖిల్కి ఓట్ పర్సంటేజ్, నిఖిల్ అనే ఏ కంటెస్టెంట్కైనా ఓట్ పర్సంటేజ్ పెరిగేది, ఓట్ బ్యాంక్ మొదలయ్యేది అక్కడి నుండే. అండ్ తర్వాత యష్మి బేబక్కని బ్లైండ్ ఫాలోవర్ అన్నట్టుగా అంటుందన్నమాట. ఏదైతే ఆ పప్పు ఇష్యూ కానీ మిగతా ఇష్యూల్లో కానీ లేకపోతే నిఖిల్ని చీఫ్ని చేయాలనే ఉద్దేశంలో కానీ ఇది ఎక్కడైనా సరే తను బ్లైండ్గా వెళ్ళిపోతుంది తప్ప తన సొంత బ్రెయిన్ అనేది తను వాడట్లేదు, తన కోసం తను స్టాండ్ తీసుకోవట్లేదు. అందరి పాయింట్స్ విని ఇప్పుడు నేను స్టాండ్ తీసుకోలేమో అన్నట్టుగా అప్పుడు వచ్చి తీసుకుంటుంది అన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇది మన ముందు నుంచి వినే పాయింటే. బట్ బేబక్క ఎవరైనా చెప్తే ఓకే ఇప్పుడు మనం ఇలా చేయాలేమో బిగ్ బాస్లో, ఇలా చేస్తేనే వర్కౌట్ అవుతుందేమో అంటూ ఆమె డిసైడ్ అయ్యి చేసుకుంటున్న పనులు ఇవన్నీ. సో తర్వాత ఆదిత్య ఓం చెప్పేసాం మనం ఆల్రెడీ. ఆ శేఖర్ భాష నైనిక మణికంఠని సెలెక్ట్ చేసుకుని అసలు నమ్మలేమో కుర్రోడ్ని, నాట్ ట్రస్ట్ వర్ది, అసలు ఫస్ట్ క్లాన్లోకి తీసుకో అని అన్నాడు నన్ను, బట్ తర్వాత వేరే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి అదే మాట అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. బట్ మణికంఠ ఏంటంటే ఇప్పుడు నిఖిల్ దగ్గరికి వెళ్ళాడు. నిఖిల్ ఏమన్నాడు, నాకు నువ్వు సెకండ్ ఆప్షన్ కింద, ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఏంటంటే నాకు నీ అవసరం ఉండొచ్చు బట్ ఫస్ట్ రౌండ్లో మాత్రం నేను తీసుకోలేను అన్నట్టుగా తను చెప్పేసరికి ఓకే ఫస్ట్ రౌండ్లో తీసుకోలేవు సరేలే. ఇప్పుడు మణికంఠ ఏంటంటే అక్కడ ఉన్న ఆడ్ నెంబర్స్ మాత్రమే ఉన్నారు అక్కడ. ఆడ్ నెంబర్స్ అంటే ఇప్పుడు అటొకరు వెళ్ళాక లాస్ట్ వెళ్ళే వాళ్ళకి లాస్ట్ ఒక్కడే మిగులుతారు కాబట్టి ఆ ఒక్కడిని ఇంకా ఎవరు తీసుకోరేమో, ఇంకా వాళ్ళకి ఏ టాస్క్లో ఉండవేమో అన్నట్టుగా ఒక భయంతో ఒక సర్వైవల్ స్కిల్ లాగే ఇది తను చూసుకున్నాడు. నిఖిల్ కాకపోతే నైనిక కాకపోతే యష్మి అంటూ ఇలా 1,00,000 ఆప్షన్స్ పెట్టుకున్నాడు. ఇప్పుడు మనము ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, మనం అదే ఆ కంపెనీలో జాబ్ వస్తేనే నేను వెళ్తా, వేరే కంపెనీకి అయితే నేను వెళ్ళను అన్నట్టు అనుకుంటూ ఇట్లా స్ట్రిక్ట్గా వెళ్ళి కూర్చోలేరు కదా. అఫ్కోర్స్ ఫినాన్షియల్ పొజిషన్ బాగుండే వాళ్ళు అది వేరే విషయం, కానీ బాగాలేని వాళ్ళు ఖచ్చితంగా జాబ్ అనుకునే వాళ్ళు ఒక కంపెనీ చీకొట్టింది అనుకోండి ఇంకో కంపెనీకి వెళ్తాం, అది చీకొడితే ఇంకోటి. ఇప్పుడు మణికంఠ చేసింది కూడా అలాంటి పని అని చెప్పాలి. సో నా విషయంలో నాకు పెద్ద తప్పైతే అనిపించలేదు. బేసిక్ సర్వైవల్ స్కిల్ అంతే తనకి, షోలో తనకి ఉండాలి, ప్రూవ్ చేసుకోవాలనే ఆ కసిలోంచి పుట్టిన ఒక సర్వైవల్ స్కిల్ అది. అండ్ తర్వాత పృథ్వీ బేబక్కని సేమ్ తెలివి తక్కువ అన్నట్టుగా ఒక ట్యాగ్ వేసి తను బేసిక్గా టాస్క్ ఓడిపోతే తనని తాను కూడా డిఫెండ్ చేసుకోలేదు. అండ్ నిఖిల్ని తనకంటే స్ట్రాంగ్ అనుకుంది, చీఫ్ అనుకుంది, ఆయన క్లాన్లోకి వెళ్ళాలనుకుంది తప్ప తనే ఒక చీఫ్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదంటూ ఇలాంటి రెగ్యులర్ పాయింట్స్ అన్నీ తీస్తున్నారు. బట్ బేబక్క ఏంటంటే ఇప్పుడు అసలు చెప్పిన లాజిక్ నాకు ఎంత సిల్లీగా అనిపించిందంటే ఈ పాయింట్లో తను ఏమంటుంది, ఇప్పుడు వచ్చిన రోజే ఇట్లా స్ట్రాంగ్గా తెలియదు కదా సార్, వచ్చిన రోజే తెలిసేటట్టు అయితే బిగ్ బాస్ అనేది ఒకరోజే పెట్టండి 100 days ఎందుకు సార్ అన్నట్టుగా అయితే చెప్పేస్తుంది అన్నమాట. చాలా ఏదో యాక్షన్ హీరో రేంజ్లో ఇలా చేతులు లోపుతూ ఇలా చెప్పేసింది. బట్ వచ్చిన రోజే నువ్వు స్ట్రాంగ్ అని వేరే వాళ్ళకి తెలియదేమో, బట్ నువ్వు తెలుసుకోవచ్చు కదా, నువ్వు తెలుసు కదక్క నువ్వేంటో నీకు
త్రూ బై బర్త్ నుంచి తెలుసు కాబట్టి నువ్వు స్ట్రాంగ్ అని నీకు తెలుసు కాబట్టి నువ్వు స్ట్రాంగ్ అని అవతల వాళ్ళతో ఆర్గ్యూ చేయాలి. నేను ఎందుకు చీఫ్ అవ్వకూడదురా బై, నేను అవుతా, నాలో అది ఉంది, నాలో ఇది ఉంది, నాలో ఇది ఉంది అంటూ 100 పాయింట్స్ తీసి చెప్పగలిగేలా ఉండాలి. అది కాన్ఫిడెన్స్ అంటే, అది సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం అంటే. అలాంటివి ఏమన్నా అటెంప్ట్ చేసిందా బేబక్క? అస్సలు లేనే లేదు. పృథ్వీ కూడా అదే చెప్తున్నారు. పృథ్వీ ఆ పాయింట్ చెప్తే యాక్చువల్లీ పెద్దగా నాగార్జున గారు కానీ ఎవరు కానీ పెద్దగా పట్టించుకోలేదు. బట్ అది చాలా వ్యాలిడ్ పాయింట్. బేబక్క చాలా సిల్లీ ఆర్గ్యుమెంట్ చేసింది, కానీ వెళ్ళిపోయే ముందు ఆవిడని ఎందుకు హర్ట్ చేయాలనే ఉద్దేశంతో బేబక్కని కొంచెం ఏమంటారు ప్యాంపర్ చేసినట్టుగా అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత సోనియా విష్ణుప్రియాని, ఎస్ దిస్ ఈజ్ నెవర్ ఎండింగ్ వార్. నాకు తెలిసి రేపు రచ్చ అవబోతుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య. లొల్లి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సోనియా నో డౌట్ నామినేషన్స్లో అద్దరు కొట్టేస్తుంది, చాలా లాజికల్గా మాట్లాడుతుంది. విష్ణుప్రియ ఎలా మాట్లాడుతుంది, ఎందుకంటే తనకంత గ్రాస్పింగ్ పవర్ లేదని తను ఆల్రెడీ చెప్పేసింది. చెప్పే పాయింట్ సరిగ్గా గుర్తుండదు, ఏదేదో చెప్పేస్తాను అన్నట్టుగా కూడా తను ఆల్మోస్ట్ చెప్పేసినట్టే. సో అలాంటి అమ్మాయి సోనియా లాంటి, అంటే ఒక పొట్టేలు వెళ్ళి కొండని ఢీకొడుతున్నట్టే. ఆ కొండని పొట్టేలు ఎలా ఢీకొట్టగలదు, ఢీకొట్టినాక కొండని పొట్టేలు కరిగించే సత్తా ఆమెకు పొట్టేలుకు ఉందా లేదా, లెట్స్ వెయిట్ అండ్ సీ. అది ఎలా అవుతుంది, ఎంత డిషం అవుతుంది, రచ్చ రేపబోతుంది. ఈ సీజన్లో నామినేషన్ స్టార్ట్ కాకముందే ఈ పాయింట్ నామినేషన్స్లో ఖచ్చితంగా వస్తుంది. అదిరిపోద్దా అన్నట్టుగా ప్రతి నామినేషన్స్, లాస్ట్ వీక్ నామినేషన్స్ అలాగే అనిపించింది, ఈ వీక్ నామినేషన్స్ అలాగే ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మంచి మజా రాబోతుంది రేపు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది. అండ్ తర్వాత చూసుకుంటే ఎవరు, సోనియా బై కిరాక్ సీత ప్రేరణని తను తీసుకొని బ్లైండ్ ఫాలోయింగ్ అన్నట్టుగా చెప్పేసి ప్రేరణ సీత కేసింది కాబట్టి సీత మళ్ళీ రివర్స్ ప్రేరణ కేసినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఈ రివెంజ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి చాలా నార్మల్ కదా బిగ్ బాస్లో. సో అదే జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య కూడా. బట్ ఎంత జరిగినా కూడా మిగతా వాళ్ళకి వచ్చిన హైప్ ఏంటో వీళ్ళకి రావట్లేదు కదా, కిరాక్ సీతక్ అండ్ ప్రేరణ ఇష్యూకి. బట్ యాజ్ ఎపిసోడ్లో జరిగింది కాబట్టి చెప్పుకోవడం మన బాధ్యత. కాబట్టి చెప్పుకుంటే ఏంటంటే, ఇప్పుడు ప్రేరణ నిఖిల్ని చీఫ్ చేయడానికి చాలా కష్టపడేది. నిఖిల్ని అట్లా ఇట్లా అన్నట్టు ఊహించుకోండి. బట్ నువ్వేదమ్మా ఎవరినో బ్లైండ్గా ఫాలో అవడం ఏంది, నీకు అంటూ ఒక సెల్ఫ్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు నిఖిల్ తర్వాత యష్మిన్ తర్వాత ఫాలో అయ్యామా, ఆమె ఏం చెప్తే అది చేస్తూ ఉన్నావు, గుడ్డిగా ఉన్నావు అన్నట్టుగా అయితే కిరాక్ సీత ఆరోపిస్తుంది. కానీ ప్రేరణ ఏంటి, ఇప్పుడు ప్రేరణ వెళ్ళి తన క్లాన్లో ఉన్నప్పుడు, యష్మి క్లాన్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యష్మి ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది. యష్మి మీరు ఇవాళ పనే చేయాల్సిన అవసరం లేదు, చిల్ అవ్వండి అంటే ఇంకా ఆమెకి ఏం పని, ప్రశాంతంగా చిల్ అవుతుంది. అది వినకుండా ఎలా ఉంటారు. సో బేసిక్గా కిరాక్ సీత వేసింది జస్ట్ ఒక రివెంజ్ లాగా బ్యాక్ వేసింది తప్ప ఆమె చెప్పిన దాంట్లో లాజిక్ అయితే లేదు. అండ్ తర్వాత శేఖర్ భాష యష్మిని కన్నింగ్ అని అనేసి సెల్ఫిష్ అన్నట్టుగా అంటానమాట. చేపలు అమ్మడం అంట సెల్ఫిష్. ఒకసారి 2 సార్లు ఇవన్నీ జోకులు అవుతాయి, అందరూ నవ్వేస్తారు, ఎంటర్టైన్ అవుతారు, ఓకే. బట్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇలాగే జోకులు వేస్తూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారా, లేకపోతే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ నవ్వుతారేమో, జనాలు కూడా మామూలుగా నవ్వుకుంటూ ఉంటారేమో, ఓట్లు ఎందుకు వేస్తారు అలాంటి వాళ్ళు. సో శేఖర్ భాష చాలా కొంచెం అంటే దాని ఇమీడియట్ ఇంపాక్ట్ లాగా నేను చాలా ఎంటర్టైనర్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి జోకులు వేస్తుండొచ్చు తప్ప లాంగ్ రన్లో ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయ్యేదే అవ్వదు. ఎందుకంటే ఎక్కువ కాలం జనాలు ఇలాంటి వాళ్ళని హౌస్లో అయితే భరించలేరు. అదొక పాయింట్ అనమాట శేఖర్ భాష విషయంలో. అండ్ తర్వాత విష్ణుప్రియ ఆబ్వియస్లీ సోనియాకే వేస్తుంది కాబట్టి వేసేసి ముసలి కన్నీళ్ళు చేస్తుంది. నిన్నటి ఏదైతే వీళ్ళ రచరచ రంబోలా జరిగిందో ఆ రంబోలాలో ఏడవాల్సింది నేను కదా, నన్ను కదా అంత పెద్ద మాట అన్నది అడల్ట్రేటెడ్ కంటెంట్ అని. సో నన్ను అన్నప్పుడు నేను ఏడవాల్సింది పోయి ఆ రివర్స్లో ఏడుస్తుంది ఏంటి అంటే అవి ఫేక్ కన్నీళ్ళు, ముసలి కన్నీళ్ళు అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఇప్పుడు అడల్ట్రేటెడ్ కంటెంట్ అన్నప్పుడు డెఫినెట్లీ విష్ణుప్రియ హట్ అవ్వాలి, ఓకే ఫైన్. కానీ సోనియాని విష్ణుప్రియ ఏమన్నది, పుణ్యస్త్రీవా లేకపోతే మీ ఇద్దరి మధ్య అది ఇది జరుగుతుందని నేనేం అనలేదు, మీ ఇద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది అన్నట్టు నేనేం అనలేదు ఇట్లా అంటూ ఇలా హ్యాండ్ మూమెంట్స్ చేస్తుంటే సోనియాకి మోరోవర్ సోనియా బయట ఆవిడ చేసిన వర్క్స్ కానీ అవన్నీ కానీ కంప్లీట్లీ అగెయిన్స్ట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట.
అంటే కంప్లీట్లీ ఇప్పుడు ఉమెన్ రిలేటెడ్గా తను ఫైట్ చేయడం, ఉమెన్ కోసం అండగా ఉండేటటువంటి ప్రోగ్రామ్స్ లాంటివి, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఎన్నో చేశారు ఆవిడకి ఇలాంటి ఒక స్టాంప్ అనేది పడిపోతే, అరే సోనియా బయట అలా మాట్లాడింది కదా, అసలు అమ్మాయిలు లక్షణంగా ఉండాలి, అబ్బాయిలు దూరంగా ఉండాలి, అది ఇది అన్నట్టుగా ఏదో చెప్పేసింది కదా, కానీ బిగ్ బాస్కి వెళ్ళి ఏంట్రా నిఖిల్తో ఏమన్నా ఎఫైర్ పెట్టుకుందా అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ పోర్ట్రేల్ ఎక్కడ అయిపోద్దో అనే ఒక భయంతోనే సోనియా కన్నీళ్ళు పెట్టేసుకుంది. ఆ కన్నీళ్ళకి విష్ణు తను వాల్యూ ఇవ్వకుండా పుణ్యస్త్రీ అని అది ఇది అనేసరికి ఇంకా డబల్ త్రిబుల్ అయిపోయినాయి. దానివల్లే సోనియా ఇందాక విష్ణుని సెలెక్ట్ చేసుకుందని చెప్పేసింది. ఇప్పుడు విష్ణు మళ్ళీ రివర్స్ సోనియా అని చెప్పేసుకొని సెలెక్ట్ చేసుకుని అది ఫేక్ కన్నీళ్ళు అన్నట్టుగా అయితే చెప్తుంది అనమాట. సో రేపు మనకి నామినేషన్స్లో సోనియా ప్రాపర్ లాజిక్స్ తీసుకొని కడిగేస్తుందని నమ్ముతున్నారు. ఏ రేంజ్లో కడిగేస్తుందని లెట్స్ వెయిట్ అండ్ సీ. తర్వాత మణికంఠ శేఖర్ భాషను సెలెక్ట్ చేసుకొని చిరాకు అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. చిరాకు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దానికి కూడా శేఖర్ భాష మళ్ళీ ఏంటి సార్ ఎప్పుడు చిరాకు అని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆయన ఎప్పుడు ఒక మూల కూర్చొని రాకో అన్నట్టుగా అంటాడు సార్ అన్నట్టుగా అయితే చెప్పేస్తున్నాడు. చాలా అద్భుతమైన జోక్, నా జీవితంలో వినలేదు ఇంత మీనింగ్ఫుల్ జోక్ అయితే. అన్నీ ఆటో రాంప్రసాద్ కైండ్ ఆఫ్ ఆటో పంచులు అనమాట. చూద్దాం, స్టార్టింగ్లో అయితే ఎంటర్టైనింగ్గానే ఉంటుంది, బాగానే ఉందని అనిపిస్తుంది. ఎన్ని రోజులు జనాలు భరించగలుగుతారు అనేది చూడాలన్నమాట. ఎందుకంటే శేఖర్ భాషకి అంత ఓటింగ్ అయితే లేదు, తను డేంజర్ జోన్లోనే ఉన్నాడు ఈ వీక్. శేఖర్ భాష, బేబక్క అండ్ సోనియా వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఇప్పుడు సోనియాని డెఫినెట్గా బిగ్ బాస్ వాళ్ళు అంత ఈజీగా అయితే వదులుకోరు. ఇంత లాజికల్ అండ్ ఇంత అనలిటికల్ అండ్ థాట్ ప్రొవోకింగ్ కంటెంట్ ఈ రేంజ్లో ఇస్తున్న కంటెస్టెంట్ని బిగ్ బాస్ ఎర్లీగా వదులుకునే సమస్య లేదు. వదులుకుంటాడేమో, కొంచెం టైం తీసుకుని వదులుకుంటాడు, ఇంత ఎర్లీగా అయితే ఖచ్చితంగా వదులుకోడు. కాబట్టి మిగిలిన వాళ్ళు ఇంకెవరు నామినేషన్స్లో డేంజర్ జోన్లో ఇమీడియట్గా వచ్చేవాళ్ళు బేబక్క తర్వాత శేఖర్ భాషనే ఉన్నాడు. కాబట్టి శేఖర్ భాషకి రిస్క్ ఎక్కువ. అండ్ ఇప్పటివరకు తను ఏమన్నా ఇట్లా అర్థవంతమైన కంటెంట్ ఇస్తున్నాడంటే మొత్తం ఇలాంటి జోకులే. ఆయన వేసేదే మొత్తం జోకులు జోకులు జోకులు, ఎంటర్టైన్మెంట్ చాలా లైటర్ వెయిన్లోనే వెళ్తున్నారు తప్ప ఎక్కడ ఇట్లా రియాక్ట్ అవ్వడం కానీ తన పాయింట్ అనేది స్ట్రాంగ్గా పెట్టగలగడం కానీ ఇలాంటివి ఎక్కడ జరగట్లేదు. ఎక్కడో సోనియాతో ఒక్కసారి ఆరెంజ్ ఇష్యూ ఏదో అయింది, ఆరెంజ్ ఇష్యూ తర్వాత నిజంగా మళ్ళీ ఆ రేంజ్లో బర్స్ట్ అవుట్ అయిన టాపిక్లు ఎక్కడున్నాయి, ఏమున్నాయి, ఏవి జరగలేదు. అండ్ తర్వాత ఆయన నాకు తెలిసి శేఖర్ భాష ఏమనుకుంటున్నాడంటే ఉన్న రోజుల్లో హ్యాపీగా ఉండి అందరినీ సరదాగా ఎంటర్టైన్ చేసి వెళ్దాం అన్నట్టుగా ఉందేమో. అందుకని ఆయన పెద్దగా ఇన్వాల్వ్ అవ్వకుండా లైటర్ మోడ్లో ఎలాగైతే తను ఆర్జేయింగ్ చేస్తాడో అలాగే బిగ్ బాస్ షో కూడా చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. బట్ ఆర్జేయింగ్లో అది ఓకే, బిగ్ బాస్లో నో, అస్సలు నాట్ ఓకే. అండ్ తర్వాత చూసుకుంటే చెప్పానా బేబక్క సోనియాని సెలెక్ట్ చేసుకుని ఏదైతే కుక్కర్ ఇష్యూ అయిందో దాని గురించి రచ్చ అయిపోయిందనమాట. ఎప్పుడో స్టార్టింగ్లో జరిగింది. కుక్కర్ పనిచేస్తుందని నాకేం తెలుసు, కొత్తగా అప్పుడే నేను కూడా హౌస్లోకి వచ్చినప్పుడు నేను ఎలా కనిపెడతాను ఏది పనిచేస్తుంది ఏది పని చేయట్లేదు ఎలా ఉంది ఏంటి అనేది ఆవిడ చెప్తుంది అన్నమాట. సోనియా దానికి ముందే ఏం చెప్పింది, ఇవాళ చెప్పకుండా అంతకుముందు ఏం చెప్పింది, ఇప్పుడు నీకు కిచెన్ డ్యూటీ ఇస్తున్నప్పుడు కిచెన్లో ఏది చక్కగా ఉంది ఏది చక్కగా లేదు అన్నట్టుగా నువ్వు అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్కి వచ్చి హోమ్ టూర్ వేయాలని నీకు ఎవరు చెప్పకున్నా కూడా నువ్వు అక్కడిక్కడ మొత్తం తిరిగేసిన దాన్ని కిచెన్లోకి వచ్చి కూడా చూసుకోవాలి కదా, ఏది పని చేస్తుంది ఏది పని చేయట్లేదు అని అన్నట్టుగా ఆవిడ ఒక చెప్పారనమాట. ఆఫ్కోర్స్ అది పెద్దగా లాజికల్గా అనిపించకపోయినా మేబీ కిచెన్ డ్యూటీస్ ఇచ్చినప్పుడు అది కుక్కర్ పని చేయట్లేదు అనేది నువ్వు ముందే తెలుసుకోవాలి కదా అన్నట్టుగా అయితే సోనియా అంటుంది. బట్ కుక్కర్ ఎవరైనా బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ పనిచేయవని ఎవరు మాత్రం ఎందుకు అనుకుంటారు? సో సోనియా లాజిక్ అక్కడ పనిచేయలేదేమో. బట్ తర్వాత తను ఆర్గ్యూ చేసిన విధానంలో సోనియాని కరెక్ట్ ఏమోరా అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఎందుకంటే తను లాజికల్గా ఒక్కొక్క పాయింట్ తీసే విధానం ఆ లెవెల్లో ఉంటుంది కాబట్టి. అండ్ తర్వాత ఇక డైరెక్ట్ ఎలిమినేషన్ బేబక్క బయటకు వచ్చేసింది. అండ్ ఒక్కొక్కరిని రోడ్డు మీద పడే నీకు ఎవరు నచ్చరు, హౌస్లో ఉండడానికి అర్హత లేదు, లేని వాళ్ళని బయటకు తీసుకొచ్చాయంటే ఇమీడియట్గా ఫస్ట్ పాయింటే సోనియా. యాజ్ ఎక్స్పెక్టెడ్ సోనియాని తీసుకొచ్చి తర్వాత పృథ్వీని తనని ఫిట్ కాదు అన్నట్టుగా ఈ షోలో నువ్వు ఫిట్గా అన్నట్టుగా అన్నాడు కాబట్టి పృథ్వీని, తర్వాత నిఖిల్ అసలు బేబక్కని ఎవరెవరు మిస్ అవుతారో హౌస్లో వెళ్ళిపోయాకంటే ఆ చేయలేపిన వాళ్ళలో నిఖిల్ కూడా ఉన్నాడు. అలాంటి నిఖిల్ గురించి ఇక్కడ చేసేది
అలాంటి పోనీ ఏమైనా నార్మల్ కమెంట్స్ చేసిందా, చాలా నో మై గాడ్ అసలు ఎలాంటి ఏంటి కర్రీ గురించి, కర్రీలో కారం ఎక్కువైందని అందరూ అన్నారు. బట్ ఆ కర్రీలో నాతో ఎక్కువ కారం వేయించింది నిఖిల్, ఆయన కారం సరిపోక అన్నట్టుగా అయితే చెప్పేసింది అనమాట. ఆ ఇష్యూలో నిజంగా బేబక్కకి నిఖిల్తో ఏదన్నా ఇష్యూ ఉంటే అది అప్పటికప్పుడు ఇష్యూ అయిన కొత్తలోనే నిఖిల్తో అది సాల్వ్ చేసుకోవాలి. అఫ్కోర్స్ తను మాట్లాడినా కూడా, ఆ ఇష్యూతో మాట్లాడినా కూడా చాలా నార్మల్గా మాట్లాడింది. అరే నాతో యాక్చువల్లీ కర్రీలో ఎక్కువ కారం వేయించింది నిఖిల్ అసలు ఎందుకు అలా చేసావు అంటూ ఈ రేంజ్లో మాట్లాడింది. ఈ రేంజ్లో నార్మల్గా మాట్లాడిన ఆ టాపిక్ని ఎప్పుడైతే వీళ్ళిద్దరికీ చెడిందో, నిన్న రచ్చరచ్చ అయిపోయిందో, రచ్చరచ్చ అయినాక చెడిపోయినాక ఇప్పుడు మళ్ళీ నిఖిల్ని పాత పాయింట్స్ తీసుకొచ్చి ఇక్కడ నెగిటివ్ చేయాలనుకోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. అందులోనూ నిఖిల్ తనని మిస్ అవుతున్నాడు అంటూ చెయ్యి కూడా రైజ్ చేశాడు. అలాంటి కంటెస్టెంట్నా ఇప్పుడు వీళ్ళు నెగిటివ్ చేయాలనుకునేది బేబక్క? హౌ బ్యాడ్ ఇట్ ఈస్. ఇవన్నీ ఎవరికి ప్లస్ అవుతాయి? డౌట్ లేకుండా నిఖిల్కే ప్లస్ అవుతాయి. ఆమె నిఖిల్ని నన్ను ఇంత మాట అంటాడు అంత మాట అన్నాడు అంటూ వాళ్ళిద్దరి మధ్య అయిన క్లాష్ని ఈమె ఖచ్చితంగా క్యాష్ చేసుకోవాలి, నిఖిల్ని బయటికి తోసేయాలనే ఉద్దేశంతో, ఏదో బ్యాడ్ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో చేసినట్టున్నారు. బట్ అది నిఖిల్కి పాజిటివ్ వేలోనే హెల్ప్ అవుతుంది. అది నాకు తెలిసి నా బేబక్క ఎలాగో ఈ పాటికి బయటికి వచ్చేసి ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకున్నాక ఆవిడకి ఎలాగో క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ పాటికి. అండ్ తర్వాత మణికంఠన్ కూడా ఒకడే ఉంటున్నాను, అందరిలో కలవట్లేడు అంటూ అందరు చెప్పే రెగ్యులర్ పాయింటే చెప్పేసి ఆయన కూడా సెలెక్ట్ చేసుకుంది అనమాట. అండ్ ఫైనల్లీ చూసుకుంటే ఎపిసోడ్ అనేది ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్? ఎక్కడైనా అబ్బా ఇంకా నాగార్జున గారు ఈ పాయింట్ ఏమైనా తీసుంటే బాగుండు. నేనేమనుకున్నానంటే నిన్న తీయని చాలా పాయింట్లు, ఇప్పుడు ఆరెంజ్ ఇష్యూ కానీ, లేకపోతే చీఫ్స్గా మిగతా వాళ్ళకి అర్హత లేదా, మీరెందుకు సపోర్ట్ చేయాలన్నట్టుగా ఆ ఇష్యూ కానీ, ఇలాంటి ఎన్నో రేస్ చేయని ఇష్యూస్ అన్నీ ఈ ఎపిసోడ్లో, సండే ఎపిసోడ్లో ఏమైనా రేస్ చేసే ఛాన్స్ ఉంటుందేమో అన్నట్టుగా నేను అనుకున్నాను. బట్ ఏంటో అవన్నీ వదిలేశారు. దేనికంటారు? ఎపిసోడ్ టైం సరిపోక, లేకపోతే వేరే కంటెంట్ అంత ఇంట్రెస్టింగ్ ఉందని? వేరే కంటెంట్ ఏముంది, సండే కాబట్టి ఫండే కాబట్టి ఆ ఎంటర్టైనింగ్ టాస్క్లు ఏదో స్టార్టింగ్లో పెట్టారు, సినిమా టాస్క్లని ఇంకోటి అని. మేబీ తర్వాత పోను అన్నీ వెళ్తాయా ఒక్కొక్క పాయింట్లో? లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. అండ్ ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు? ఏ పాయింట్లు రేస్ చేసి ఉంటే బాగుందని మీకు అనిపించింది? అండ్ బేబక్క ఎలిమినేషన్కి ఎంతమంది ఫీల్ అవుతున్నారు మొత్తం కింద కమెంట్లు చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు కొడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు లైకులు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ లైకులే వీడియోని ముందుకు తీసుకెళ్తే ఎక్కువ మందికి చూపిస్తాయి కాబట్టి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. బాయ్.